స్వామి, ఇప్పుడు ద్వైతము, అద్వైతము అంటారు. ద్వైత, అద్వైతము ఇందనక మీరు చెప్తూ కూడా ఆకారం నుంచి నిరాకారానికి అంటారు. ఇప్పుడు కొంతమంది మాది ద్వైతమే అంటారు. కొంతమంది మాది అద్వైతమే అంటారు. ఈ ఈ ఇది నేను ఈ మధ్య చాలా ఉపన్యాసాల్లో కూడా నేను వింటున్నాను. ఆహా! అసలకి ద అద్వైతం లేకుండా ద్వైతం వస్తుందా? ఒకటి. అద్వైతం లేకుండా సాధన వస్తుందా? లేదా ఓన్లీ ద్వైతంలో ఉండటం సాధ్యమా? అనేది నాకున్నటువంటి ఇది. ఈ రెండు అవసరమే అన్నారు శంకరాచార్యులు వారు. ముందు జీవుడు ఉంటాడు, పరమాత్మ ఉంటాడు. ఒకప్పుడు పరమాత్మకి ఏదో ఒక లోపల ఒక ప్రేరణ కలిగింది. ఆయన అంతటా ఆయన సంకల్పం చేశాడు. దాన్ని సంస్కృతంలో క్షోభ్యత అంటాం. ఆయనలో కదలిక వచ్చింది. ఆయనలోంచి జీవులు బయటకు వచ్చేశారు. సముద్రంలోంచి కెరటం బయటకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి అందులో కలవకుండా దూరంగా పడినట్టుగా పరమాత్మలోంచి జీవులు బయటకు వచ్చారు. ఆ తర్వాత ఈ జీవులు అనేక రూపాలు ధరించారు. వీళ్ళకి అనేక కర్మలు ఏర్పాటు చేశాడు. ఇవి మంచివి, ఇవి చెడ్డవి, నీకు విచక్షణ ఇస్తున్నాను. ఈ కర్మాచరణం చేస్తే నువ్వు సుగతులు పొందుతావు, ఈ కర్మాచరణ చేస్తే దుర్గతులు పొందుతావు, వద్దు కొన్ని ఇవి చెయ్యి అని చెప్పాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి వీడికి నియంత్రణ లేకపోవటం వల్ల, స్వేచ్ఛ తనకు ఎక్కువైపోవటం వల్ల ఎక్కువ మంది దుష్కర్మలు చేయటం మొదలుపెట్టారు. దాంతో నరకాదులు వచ్చాయి. ఈ లోకాల సృష్టి అయిపోయింది. కొంతకాలం పోయిన తర్వాత ఈ శరీరమే నేను అనుకున్నట్టే ఈ పరమాత్మ నుంచి వచ్చిన మనిషి భగవంతుడి నుంచి బయటికి వచ్చిన ఒక చిన్న కెరటం లాంటి వాడిని అనే విషయం మర్చిపోయి నా శరీరం నాది అనుకున్నాడు మానవుడు. అలా అనుకున్నాక రెచ్చిపోయి తిరిగాడు. కొంతకాలం గడిచింది. చేతులు వణకడం మొదలెట్టాయి, కాళ్ళు వణికాయి, జుట్టు ఊడిపోవడం మొదలెట్టింది, తెల్లబడ్డం మొదలెట్టింది, కంటి చూపు తగ్గిపోయింది. అప్పుడు వాడికి అనుమానం వచ్చింది, శరీరమే నేనైతే ఈ శరీరం ఇదివరకు ఉన్నట్టుగా ఇప్పుడు ఎందుకు ఉండడం లేదు? ఎందుకు శరీరం నా మాట వినడం లేదు? కాబట్టి ఈ శరీరం నేను కాదు. ఈ శరీరంలోకి అడుగుపెట్టిన నా ఆత్మ ఇందులో ఎక్కువ కాలం ఉండదు. కాబట్టి ఈ ఆత్మని ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి తీసుకెళ్ళాలి అని ఆలోచన మొదలుపెట్టాడు. అప్పుడు ఆయనకి తెలియకుండానే బ్రహ్మే గురువయ్యాడు. ఆయనకి సాధన నేర్పాడు. ఆ మొదటి సాధకుడే స్వయంభవ మనువు. ఆ మనువు సాధన చేసి ప్రతి జీవి పరమాత్మ నుంచి వచ్చినటువంటి వాడే. అందులోంచి వచ్చిన తర్వాత శరీరంలో ప్రవేశించాక శరీరమే నేను అనుకుని శరీరం మీద వ్యామోహం పెంచుకుంటాడు. ఈ వ్యామోహం తొలగి ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఏనాటికైనా వెళ్ళి ఆ పరమాత్మలో కలిసిపోవడానికి చేసే సాధనని అధ్యాత్మ సాధన అంటారు. కాబట్టి ముందు అద్వైతం, తర్వాత ద్వైతం, మళ్ళీ ద్వైతం నుంచి అద్వైతంలోకి వెళ్ళాలి. ఎప్పటికి పరమాత్ముడికి సంకల్పం కలిగితే అప్పుడు అందులో ఆయనలో కలిసిపోతాం అని చెప్పడం మొదలుపెట్టాడు. ఇదే కపిల సాంఖ్యయోగంలో కూడా చాలా బాగా చెప్పారు. కాబట్టి ద్వైతము నిజమే, అద్వైతము నిజమే. రెండు ఉంటాయి, రెండూ కలిసి మళ్ళీ ఒకటవుతాయి. ఆ ఒకటి మళ్ళీ రెండుగా విడిపోతూనే ఉంటుంది. సముద్రంలోకి నదులు కలుస్తాయా? కానీ నది ఏర్పడాలంటే మళ్ళీ ఏమవ్వాలి? సముద్రంలో జలం సూర్యుడి వల్ల ఆవిరవుతుంది. ఒకసారి మనం తేట తెలుగులో చెప్పుకుందాం. సముద్రం ఉన్నది, అది పరమాత్మ అనుకోండి. సూర్యుడు గురువు, నదులన్నీ జీవాత్మలు. సూర్యభగవానుడు బాగా కిరణములు ప్రసారం చేయటం వల్ల సముద్రంలో నీరు ఏమైపోతుంది? ఆ వేడికి ఆవిరి మేఘం అవుతుంది. ఆ మేఘానికి మళ్ళీ చల్లగాలి తగిలితే వర్షం కురుస్తుంది. ఆ వర్షం నదులుగా ప్రవహిస్తుంది. మళ్ళీ నదులు వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. కాబట్టి పరమాత్మ నుంచి జీవుడు వేరవుతున్నాడు, మళ్ళీ ఈ జీవుడు ప్రవహిస్తున్నాడు, పరమాత్మలో కలిసిపోతున్నాడు. నది సముద్రంలో కలిసినట్టుగా జీవుడు అందులోకి వెడతాడు, మళ్ళీ బయటకు వస్తాడు. అలా జన్మలు ఎత్తుతూ ఉంటాడు. ఇదంతా ఆయన యొక్క ఒక విచిత్రమైన లీల. కాబట్టి రెండూ ఉంటేనే కానీ సమన్వయం చేసుకోలేం. అందుకే భావాద్వైతం వేరు, కర్మాద్వైతంలో వెళ్ళే తేడా కదా. అద్వైతంలో పరమాత్మ నువ్వు ఒట్టి అవ్వడానికి, కానీ కర్మ చేసేటప్పటికి మీరే నేనే అవుతాం. ఈ రెండు సమన్వయం చేసుకున్నటువంటి వాడు జ్ఞాని అవుతాడనమాట. అదిగో ఆ జ్ఞానాన్ని శంకరులు వారు అద్భుతంగా అందించారు మనకి. అందుకే శంకరుడు జగద్గురుడు అని పిలువబడ్డాడు.